ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. ఈనాడు పరలోక ప్రార్థనలో 5వ విన్నపము గురించి ధ్యానించుకుందాం. మా యొద్ద అప్పు పడిన వానిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇతరులు మనకు చేసిన తప్పిదములను ఏ విధముగా మన్నించుచున్నాము, అదే విధముగా దేవునికి మనము చేసిన ప్రతి తప్పిదాన్ని మన్నించినట్లు ప్రార్థన చేయాలి. పాపము చేత దేవునికి కలిగిన అవమానము ఒక అప్పుగా అప్పజెప్పాలి. అప్పునకు ఎప్పుడో ఒకసారి దేవునికి పరిహారము చెల్లించక తప్పదని నీవు నేను ఆత్మ ఆలోచన గ్రహించాలి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే మన యొద్ద అప్పు పడిన వారు ఎవరు? మనకు కీడు చేసిన వారు, దూషించువారు, విరోధముగా చాడీలు అబద్ధ సాక్ష్యములు పలికిన వారు, దాడులను మొదలగినవి చేసినవారు, మరుసటి రోజు సూర్యుడు ఉదయించుటకు మునిపే వారందరిని కూడా క్షమించి మరిచిపోయి వారికి వీలైతే సహాయము సేవలు చేయు బాధ్యులమై ఉండగలగాలి. అప్పుడే మనము చేయు పాప సంకీర్తనకు ఒక చెల్లబాటు అవుతుంది. దేవుడు నీ మొర ఆలకించడానికి సిద్ధముగా ఉంటాడు. మనము చేసే ప్రతి పాపాన్ని మన్నిస్తాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఈ పని అతి కష్టముగా త్యాగముతో కూడినటువంటి పని అని మనకి అర్థమవుతుంది. కానీ తప్పదు, ఆత్మ ఆలోచన చేయాలి. ఈ ఆజ్ఞలను అనుసరించుట ద్వారా మనలో ఉన్న గర్వము గల మన స్వభావమునకు అతి కష్టముగా ఉండవచ్చు. అయినను మనము పాత స్వభావమును విడిచిపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మత్తయి సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 22లో 7 కాదు 7 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు శిష్యులు కూడా కష్టము అని వారు బాధపడ్డారు, కలత చెందారండి. అంటే నీవు నేను క్షమించడానికి అంతము లేదు. 7 కాదు 7 70 పర్యాయములంటే క్షమాపణకు అంతు లేదు. నీవు ఎవరైనా నీకు హాని చేసినా, ఎవరైనా సరే నీకు కీడు తలపెట్టినా, వారు నీకు ఎల్లప్పుడూ నీకు ప్రమాదముగా హాని చేసినా, కీడు తలపెట్టిన వారిని నీవు నిత్యము క్షమిస్తూనే ఉండాలి అని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడినప్పుడు ఈ మాటలను విన్న శిష్యులు కూడా ఇది కష్టమైన పని అన్నారు. వారు కూడా కలత చెందారండి. అందుకే లూకా సువార్తలో 17వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 5 వరకు చూసుకున్నట్లయితే, అతడు దినమునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ యొద్దకు వచ్చి నేను పశ్చాత్తాపపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వారిని క్షమించుము అని యేసు శిష్యులతో అన్నటువంటి మాటలండి. అప్పుడు ప్రభువుతో శిష్యులు అంటున్నారు, ప్రభువా మా విశ్వాసమును పెంపొందింపుము అని వారు ప్రభుని వేడుకున్నారు, కోరుకున్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా,
చాలామంది ఈ భూలోకములో ఎలాంటి స్వభావాలు మరి కలిగి ఉన్నారంటే, ఎలాంటి మనస్తత్వాలు మరి కలిగి ఉన్నారంటే, ఎటువంటి గుణగణాలు మరి కలిగి ఉన్నారంటే, మేము గుడికి వెళ్ళాము, ఆరాధనలో, ప్రార్థనలో, మరి దివ్య బలి పూజలో పాల్గొని మరి దివ్య సప్రసాద అర్హతను మేము కలిగి ఉన్నాము, మరి మేము కూడా మరి దివ్య సప్రసాదమును మరి లోకొనుచున్నాము అనుకుని కొందరు తమ ఎదుటి వారినితో ఎల్లప్పుడూ మరి పగ, కక్షలతో, అసూయులతో కలిగి సహోదరు ప్రేమ లేకుండా దేవునికి నీవు అప్పుపడి నా అప్పులను మన్నించండి వేడుకునేవారు దేవుణ్ణి నీవు నేను అవమానపరిచినట్లే, అవహేళన చేసినట్లే, అపవిత్రపరిచినట్లే అగుదురు. మనందరము కూడా గుడికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొని పూజా బలిలో మరి పాల్గొని మరి దివ్య సప్రసాదము లోకున్నంత మాత్రాన నీలో క్షమించే గుణము, సోదర ప్రేమ లేకపోతే నీవు దేవుణ్ణి అవమానపరిచినట్లే, దేవుణ్ణి నీవు అపవిత్ర మరి పరిచినట్లే, అవహేళన మరి చేసినట్లే. నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి వారు గుడికి వెళ్ళినా ప్రయోజనమేమీ లేదు. పాప సంకీర్తనము మరి దివ్య సప్రసాదమును లోకినిన ప్రయోజనము లేదు. మన ఆత్మలకు మరింత ఘోరమైన పాపము అగును. మరి మన ఆత్మలకు మరింత మరి ఘోర పాపముగా మరి పరిగణించబడుతుంది. కనుక నీలో నాలో ఏమి ఉండాలంటే క్షమించే గుణము, ఇతరులకు సేవ చేసే గుణము, ఇతరులను నీవు మన్నించే గుణము, ఇతరులను ఆదరించే గుణము ఉన్నట్లయితే దేవునికి యోగ్యకరముగా ఉండగలము. మరి నీవు నేను మరి పాప సంకీర్తనానికి మరి దివ్య సప్రసాదానికి ఒక విలువ ఉంటుంది. దేవునికి యోగ్యకరముగా మనము ఉండగలము. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.